హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బీవీ ఫిల్మ్ టాకీస్ అండ్ మిరాయ్ మూవీ చూసొచ్చాను ఇప్పుడే. అండ్ సినిమా అయితే ఓకే, నాట్ బ్యాడ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పుకోవాలంటే ఓకే బాగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్లోగా వెళ్ళిపోయిందండి, చాలా స్లోగా వెళ్ళిపోయింది. సినిమా అయితే ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మైనస్ పాయింట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్, సినిమా తక్కువ బడ్జెట్లో 60 కోట్ల బడ్జెట్తో చాలా అంటే చాలా బాగా తీశారు. నిజం అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ప్రతి విజువల్ నిజంగా వండర్ఫుల్. నిజం చెప్పాలంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని ఏఐ వాడారు, మధ్య మధ్యలో ఏఐ వాడారు, తెలుస్తుంది అది. సో విజువల్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలా. ఇంకా మంచు మనోజ్ గారు యాక్టింగ్ కానీ, తేజస్ వచ్చే యాక్టింగ్ కానీ సూపర్. వాళ్ళ పాత్రలు బాగానే చేశారు. అండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మంచు మనోజ్ గారికి ఎంట్రీ అప్పుడు బీజిఎం కొట్టారు, చాలా బాగుంది. బొక్కలు ఉన్నాయి, చాలా బొక్కలు ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే శ్రీరాముడు చూపించడం కానీ, విజువల్ కానీ అది చాలా అంటే చాలా బాగుంది. అండ్ సినిమాటోగ్రఫీ అయితే సినిమా సూపర్. తక్కువ బడ్జెట్లో 60 కోట్ల బడ్జెట్తో చాలా అంటే చాలా బాగా తీశారు. నిజంగా 60 చెప్పాలంటే విజువల్ చూస్తుంటే 200 కోట్లు 300 కోట్లు పెట్టినట్టు అనిపించింది. బట్ అయినా తక్కువ బడ్జెట్లోనే మూవీ తీశారు. సినిమా ఓవరాల్గా సూపర్. అండ్ తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ రావడం ఓకే. అండ్ సినిమా అయితే నా దృష్టిలో అయితే నేను ఒక యావరేజ్ అనే అనుకుంటున్నా. సో మరీ అంత తోపు అని అంత లేదు, ఓకే చూడొచ్చు, బట్ యావరేజ్ అని నా ఫీలింగ్. ఇంకా అందరూ వాళ్ళ పాత్రలు అందరూ బాగానే చేశారు. ఇంకా మంచు మనోజ్ గారు అయితే బ్లాక్ స్పాట్ గా చాలా బాగా చేశారు. ఆయనకైతే మంచి సీన్లు పడ్డాయి బాగా. మంచి బీచం కూడా ఆయనకు పడ్డది. ఇంకా జగపతి బాబు, శ్రేయస్ ఇంకా వాళ్ళ పాత్రలు వాళ్ళు బాగా చేశారు. నేనేమనుకుంటున్నా అయితే నార్త్ లో అయితే ఈ సినిమా అయితే కుమ్మేసిద్దాం అనుకుంటాను, ఎందుకంటే నార్త్ లో ఇలాంటి మూవీస్ అంతే చాలా ఎగబడతారు. సో నా తెలిసి ఈ సినిమా తర్వాత పెద్ద సినిమా అయితే ఏం లేవు కాబట్టి ఓజీ వచ్చేంత వరకు ఇది సినిమా ఆడిద్దని అనుకుంటున్నా. నార్త్ లో అయితే కుమ్మేసిద్ది ఈ మూవీ. దట్స్ ఇట్ గైస్. సో మీకేమనిపిస్తుందో కింద కామెంట్ తెలియజేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.